అడుగుకో గుంత గజానికో గొయ్యి. ఇది మెటల్కుంట అల్లాదుర్గ మధ్య ఉన్న రోడ్డు పరిస్థితి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైన ఆ దారిలో వెళ్లాలంటే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు తిరిగే రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా చెరువును తలపిస్తోంది. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం ధ్వనిస్తోంది. అడుగుకో గుంత గజానికో గొయ్యి. అడలెత్తిపోతున్న ప్రయాణికులు, రోడ్డెక్కాలంటే వణుకుతోన్న వాహనదారులు. నరకానికి నకల్గా మెటల్కుంట అల్లాదుర్గ్ రోడ్. ప్రమాదాల దారి పట్టించుకోరేమి. ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి ఈ రహదారికి ఒక ప్రత్యేకత ఉంది. అల్లాదుర్గ్ నుండి జహీరాబాద్ వరకు సుమారు 60 కిలోమీటర్ల మేర ఎట్లాంటి మూలమలుపులు లేకుండా సాఫీగా వెళ్ళిపోయేటటువంటి రహదారి ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి రహదారి. కానీ ప్రస్తుతం సీన్ మారింది. అటు అల్లాదుర్గ్ నుండి జహీరాబాద్ వరకు దాదాపు 60 కిలోమీటర్లో 50 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా ఈ విధంగానే గుంతలమయం అయిపోయింది. ఈ రోడ్డు పైన ప్రయాణం చేయాలంటేనే అటు వాహనదారులు ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ రోడ్డు పైన ప్రయాణం చేస్తే ఇంటికి ఎలా వెళ్తామా, వాహనాలు ఎలా ఉంటాయా అంటూ ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అసలు ఈ రోడ్డు పరిస్థితి ఏంటి, ఈ రోడ్డు ఇంత అధ్వాన్నంగా మారడానికి కారకులు ఎవరు, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంగారెడ్డి జిల్లా ఆంధోల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ అంతర్రాష్ట్ర రహదారి ఉమ్మడి రాష్ట్రంలో చాలా ఫేమస్. అల్లాదుర్గ్ ఐబీ చౌరస్తా నుంచి మెటల్కుంట వరకు 50 కిలోమీటర్లున్న ఈ రోడ్డుపై ఒక్క మూలమలుపు కూడా లేకుండా దీని నిర్మాణం చేపట్టారు. దీన్ని చూడడానికి కూడా అప్పట్లో చాలా మంది వచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రస్తుతం ఈ రోడ్డు పేరు చెప్తే చాలు వాహనదారులకు సినిమా కనిపిస్తోంది. లేబర్ తీసుకుపోవడానికి రోజు ఒకటి పార్ట్స్ ఇరిగిపోతున్నది. అయితే మెకానిక్లకు ఛార్జీ, బిఎంఐలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ వట్టిపల్లి రూట్ అయితే చాలా చండాలమైన రూట్ ఉంది. జహీరాబాద్ పోవాలంటే కూడా ఇంతవరకు ఒక కిరాయి కూడా పోము. ఈ రోడ్లో పోయినామంటే ఏదైనా ఒక పార్ట్స్ ఇరిగిపోతుంది. ఇంతకు 2 సార్లు జహీరాబాద్ నేను వెళ్తే కొత్త బండి కానీ 2 టైర్లు వలిగిపోయినాయి. ఈ గుంతలలో పడితే చైన్ ప్యాకెట్లు ఇరగడము, చాకబ్దాలు ఇరగడము అలాంటి చాలా కష్టం ఉన్నది. ఈ రోడ్డు చాలా ఇబ్బంది ఉన్నది. 45 కిలోమీటర్ల మేర రోడ్డుపై అడుక్కో గుంత కనిపిస్తోంది. రాళ్లు కంకర తేలి నరకం చూపిస్తోంది. వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చేవెళ్ల, మేడికుంద, దేవనూర్ గేట్, పోతులబొగుడ గేట్, బహిరం దిబ్బ, వట్పల్లి దగ్గర భారీ గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర సమయంలో ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డాబంగ్లా నుంచి మన గంగవర్ చౌరస్తా వరకు అయితే ఘోరంగా అంటే అతి ఘోరంగా రోడ్డు ఉన్నది. అసలు పోవాలంటే ఇక ఎమర్జెన్సీ ఉంటే మట్టుకైతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది. రోడ్డు మట్టుకైతే ఏ లీడర్ కానీ ఏ నాయకుడు కానీ ఎవరు పట్టించుకునే నాయకుడు లేడు అసలు దీని గురించి అయితే. ఇదే రోడ్డు గుండా ఉన్న రాయకోట్ మండలం సిరూర్ గ్రామ శివార్లోని రాయిపల్లి బ్రిడ్జిపై కూడా రోడ్డు ధ్వంసమైపోయింది. ఇప్పుడప్పుడు ఆర్ఎండ్బి అధికారులు గుంతల్లో మొరం వేసి తాత్కాలికంగా మరమ్మతులు చేసి మమా అనిపించేస్తున్నారు. దాంతో చిన్నిపాటి వర్షానికే తాత్కాలికంగా వేసిన మట్టి బురదగా మారి వాహనదారులు అదుపు తప్పి సింగూరు బ్యాక్ వాటర్ ఉన్న మంజీరా నదిలో పడి ప్రమాదానికి గురవుతున్నారు. సో ఏదైతే అల్లాదుర్గ్ నుండి జహీరాబాద్కు వెళ్ళే మార్గ మధ్యంలోనే ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరిందని చెప్పాలి. ఓవైపు రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. ఒకసారి బ్రిడ్జ్ పరిస్థితి కూడా చూడొచ్చు. బ్రిడ్జ్ పైన ఇట్లాంటి గుంతలు చాలానే ఉన్నాయని చెప్పాలి. ఏదైతే ఈ గుంతల్లో అతివేగంగా వస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలు అదుపు తప్పి చాలాసార్లు ఈ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఈ బ్రిడ్జికి సంబంధించిందో దాన్ని గుద్దుకున్న పరిస్థితి ఉంది. ఒకసారి విజువల్స్లో మనం చూస్తున్నాము. ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతల్లో నుండి వెహికల్ వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఎదుగుతున్నాయి. పూర్తిగా షీకులు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల క్రితం వేసినటువంటి బ్రిడ్జ్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని సీకులు కావచ్చు, మిగతా అన్నీ కూడా ఈ విధంగా బయటికి తేలిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి గుంతలు ఈ బ్రిడ్జ్ పైన చాలా వరకు ఉన్నాయని చెప్పాలి. మరమ్మతులకు నోచుకోకపోవడంతో వ్యయప్రయాసాల మధ్య రాకపోకల్ని సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు ప్రయాణికులు. ఎన్ని ప్రమాదాలు జరిగినా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకు మాత్రం ఈ రోడ్ను పట్టించుకునే నాదుడు లేడు. ఏ గుంతలు వర్షాలు పడ్డా ఎన్నో లారీలు పడ్డా ఈయన 5-6 లారీలు కూడా ఇదయింది. ఒక లారీ అయితే ఈయన టైర్ పలిగిపోయి బియ్యం లారీ కాలిపోయింది. ఇటువంటి వ్యవస్థ ఉన్నది. ఏ అధికారులైనా ఇట్లా చూస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు, కానీ ఎలాంటి అభివృద్ధి అయితే జరుగుతలేదు. ఎన్నో ఏళ్లుగా
ఈ రోడ్డు శిథిలావస్థకు చేరిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలైతే వర్ణనాతీతం. బైక్ పై ఫ్యామిలీతో వెళ్లాలంటే వణికిపోతున్నారు. జర్ర వాన పడదంటే కథం, ఏడ పడేది తెలియదు, ఫ్యామిలీ తీసుకొని పోయినా ఎక్కడ పడేది తెలియదు, అంత ఘోరం ఉన్నది. ప్రభుత్వం వచ్చింది, మినిస్టర్ ఉన్నాడు, ఇప్పుడైనా రోడ్లు బాగా చేస్తే మంచిగా ఉంటుంది. రహదారి ప్రమాదాలు ప్రజల ప్రాణాలతో ముడిపడ్డ అంశం. వారి ప్రాణాలని కాపాడుకోవడం తక్షణ అవసరం. అధ్వాన్నంగా మారిన రహదారుల్ని యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాల్సిన అవసరం ఉంది. చూసారుగా, ఇది ఈ రోడ్డు పరిస్థితి. జహీరాబాదు, బీదర్, నారాయణఖేడ్ వెళ్ళాలంటే ఇదే ప్రధానమైనటువంటి రహదారి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు. కానీ ఈ రోడ్డు మాత్రం అడుక్కో గుంత అన్న చందంగా మారింది. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి, ఈ రోడ్డును బాగు చేయాలంటూ కొద్ది సంవత్సరాలుగా కోరుతున్నప్పుడు కూడాను ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఈ వాహనదారులంతా కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ రోడ్డు పైన వెళ్ళేటటువంటి వాహనాలన్నీ కూడా తొందరగా రిపేర్లు అవుతున్నాయి, పోయేటప్పుడే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి, ఈ రోడ్డును రిపేర్ చేయాలంటూ కూడా చాలామంది డిమాండ్ చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ మురారితో శివతేజ, TV9 సంగారెడ్డి.